ఇప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓడిపోయి ప్రగతి భవన్ కెంచి బయటికి పోయినామనే బాధలుంటే ఇప్పుడు ఇంకో పెద్ద పరేషాన్ వచ్చి మీద పడ్డదట కారు పాటోళ్లకు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏం చేస్తే ఏమవుతుంది, ఎట్లా చేస్తే ఫాయిదా ఉంటుంది అని మస్తుగా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారట. దాంట్లో ఏమున్నది, సరైన వాళ్ళను ఎంపీలుగా నిలబడితే అయిపోయే అని ఉచిత సలహాలు ఇస్తారా ఏంది మీరు? కారు పాటోలు పరేషాన్ అయ్యేది ఎంపీ ఎలక్షన్ల గురించి కాదు, ఇగో గీ ముచ్చట గురించి. కారు పార్టీ గప్పట్ల టీఆర్ఎస్ అని ఉండే, అటెన్కాల జాతీయ పార్టీ అయినాక దాన్ని బీఆర్ఎస్ అని చేసిండ్రు. ఇక పేరైతే మార్చిండ్రు గాని ఏరే రాష్ట్రాలనైతే పోటీ చెయ్యలే. పోటీ చేసిన తెలంగాణలనేమో గెలవలే. తెలంగాణ రాష్ట్ర సమితికెంచి భారత రాష్ట్ర సమితి అయింది కారు పార్టీ. ఇక గట్ల పేరు మార్చినందుకే తెలంగాణలో ఓడిపోయింది అని చాలా మంది మాట. ఇక పార్టీలున్న లీడర్లు క్యాడర్ కూడా గిదే మాట్లాడుకుంటున్నారట. కొండకు సూటి పెడదాం అనుకుంటే కిందున్న బండ స్లిప్ అయి కాలు జారి కింద పడి దెబ్బలు దాకినట్టు అయింది కదా పరిస్థితి. దేశంలో చక్రం తిప్పుదామనుకుంటే రాష్ట్రంలోనే చేతులు కాల్చుకున్నట్టు అయింది అని మస్తు బాధపడుతున్నారట కారు పాటోళ్ళు ఇప్పుడు. ఇక ఎంపీ ఎలక్షన్లనైనా ముంగట మల్లచ్చే తాప ఎలక్షన్లకైనా గిట్ల బాధపడకుండా ఉండాలంటే పార్టీ పేరు మల్లో మల్క మార్చాల్సిందే అని కూడా అనుకుంటున్నారట. తెలంగాణ ఉన్నప్పుడు ఇది మన పార్టీ అని అనుకున్నారు పబ్లిక్. చెయ్యితోటి తినేటోడు శంషతోటి తిన్నట్టు ఇక పేరు మార్చి భారత అని పెట్టినాక ఎవలో ఏరే రాష్ట్రపోల పార్టీ లెక్క ఫీల్ అయినరు పబ్లిక్. అంతకు మొదలేమో తెలంగాణ పటం ఉండేది, ఇప్పుడు దేశ పటాన్ని పెట్టుకున్నారు. అంటే పదవుల కోసం పార్టీకెంచి తెలంగాణను తీసేసుడే కాదు, తెలంగాణ సెంటిమెంట్ ను కూడా యాది మర్చిండ్రు అని మస్తుగానే గరమైనరు తెలంగాణ పబ్లిక్, తతిమా పార్టీ లీడర్లు. అగో గందుకే మల్లో తాపన్న అధికారంలోకి రావాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ కెంచి మళ్ళా టీఆర్ఎస్ గా మార్చుడు చాలా అత్యవసరమైంది. ఇప్పుడు గాళ్ళ పార్టీ పేరును మళ్ళా మారుతనైతే ఓ అడుగు ముంగటేసినామంటే మళ్ళా ఎన్కడుగు ఎయ్యద్దు అన్నట్టుండే కేసీఆర్ సార్ కు గిది చిన్నతనమే అయితది. అటు ఢిల్లీలా ఇటు రాష్ట్ర గల్లీలా కూడా మస్తుగా మాటలు అంటారు. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు అన్నట్టు గాల్లే మేడలు కట్టిండు కేసీఆర్ సారు అని ఆళ్ళు ఇల్లు మస్తుగా కారడ్డమాడనీకి తయ్యారుగుంటారు. అధికారం పోంగానే తెలంగాణ యాదకొచ్చిందా అని జనాలు కూడా గరమైతారు కావచ్చు. మరి ఇట్లనే బీఆర్ఎస్ అనే ఉండనియు అనుకుంటే అచ్చేతాప ఎలక్షన్ల తెలంగాణలో అధికారం కట్టమయ్యేటట్టే ఉన్నది. నీ అవ్వ మారితే ఒక బాధ, మార్వకపోతే ఓ బాధ ఉన్నది కదరయ్యా అని బగ్గనే తలకాయలు పట్టుకుంటున్నారట కారు పార్టీ లీడర్లు. ఏదైతే అదైంది, మళ్ళా టీఆర్ఎస్ అని పెడితేనే మంచిగుంటది అని కూడా చెప్తున్నారట కొందరు పెద్ద లీడర్లు. మరిగా చూడాలే కేసీఆర్ సారు ఏం ఆలోచన చేస్తాడో, పార్టీ పేరు ఏమని పెడతాడో, మరిగా పేరు ఎసుంటి రిజల్ట్ వచ్చేటట్టు చేస్తుందో అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఇది ఎంత చిత్రం అంటే ఒకటే తాప ఇద్దరు చంద్రులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇటు తెలంగాణలో చంద్రశేఖర్ రావు సారు అంటే కేసీఆర్ సారు, అటు చంద్రబాబు సారు. ఇక కేసీఆర్ సారు కన్ఫ్యూజన్ తోటి ఎందుకు ఆలోచనలో పడ్డాడో చూసిరు కదా. అయితే ఏపీలో బాబు సారు కూడా మస్తు కన్ఫ్యూజన్లో పడ్డాడట. ఏం చేయాలనో అర్థమే అయితే లేదట. మరి బాబు సారుకి ఏం పరేషాన్ వచ్చిందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరి. హైవే మీద సాఫ్గా పోతుంటే నడుమిట్లా ఉన్నట్టుండి మట్టి రోడ్డత్తే ఎట్లా అనిపిస్తుందో, మంచి బిర్యానీ తింటా అంటే కష్కెడు ఉప్పు ఎక్కువైతే ఎట్లా అనిపిస్తుందో, మస్తుగా రాద్దామని నక్కలి చిట్టీలు తెచ్చుకొని రాసే టైంకి సారు చూస్తే ఎట్లయితుందో గట్లనే ఉన్నది బాబు సారు పరిస్థితి. తెలంగాణలోనే ఉంటది కావచ్చు అని అనుకున్న షర్మిలక్క ఈడ దుఃఖం ఎత్తేసి చెయ్యి పార్టీల చేరికైంది. ఇక మరి రేపో మాపో పీసీసీ పెబ్బేను చేసేటట్టే ఉన్నారు. గట్లయితే ఖచ్చితంగా ఓట్లు జీల్తాయి, లీడర్లు పార్టీ మారతారు. గందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పువ్వు పార్టీకి దగ్గరవుడు కంటే చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడే చాలా నయ్యవా, లేకపోతే అనధికార పొత్తు పెట్టుకొని లోపట ఒప్పందాలు చేసుకునుడు బెటరా అని మస్తుగా కన్ఫ్యూజ్ అవుతున్నాడట బాబు సారు. ఇక షర్మిలక్క పోటీ చేస్తేనైతే పంక పార్టీకి పాయిదానో సైకిల్ పార్టీకి పాయిదానో అర్థమైతలేదట. అగ్గో గది తెలుసుకోనికే కొన్ని సర్వేలు కూడా చేపిస్తున్నాడట బాబు సారు. ఇక గా సర్వే రిజల్ట్ ను బట్టి ఓ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాడట. ఇక మరి ఎసుంటి రిజల్ట్ వస్తుందో బాబు సారు ఏ ఆలోచన చేస్తాడో గాని ఎలక్షన్లు దగ్గర పడుతుంటేనైతే టెన్షన్ తోటి తిన్న తిండి పెయ్యికి కూడా పడతలేదు కావచ్చు ఏపీ రాజకీయ లీడర్లకు. ఎవల ప్లానింగులు ఎవల పథకాలు వాళ్ళు చేసుకుంటా పాచికలు వారిత్తు
చేస్తున్నారు. అటు ఇన్ఛార్జీలను మార్చుకుంటా లిస్టుల మీద లిస్టులు ఇడుస్తున్నాడు సీఎం జగనన్న. ఇక పంక పార్టీకి ఎవలెవలైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళందర్నీ ఒక్క కాడికి పిలుచుకొని జగనన్నను ఓడగొట్టుడే పనిగా పెట్టుకున్నాడు బాబు సారు. ఊరూరు తిరుక్కుంటా బగ్గనే స్పీచ్లు ఇస్తున్నాడు. జగనన్న మీద మండే చంద్రుని లెక్క మాటల తూటాలిడుతున్నాడు. చూడాలే మరి ముంగట ముంగట ఇంకేమేం ప్లానింగ్ లేస్తాడో బాబు సారు. ఏపీ రాజకీయాల్లో ఎసుంటి ఎఫెక్ట్ ఉంటదో షర్మిలక్క ఎంట్రీ తోటి అని ఎదురు చూస్తున్నారట ఏపీ పబ్లిక్. ఇప్పుడు మీకు కొలువు ఇస్తా అని అంటే ఏం చేస్తారులా? గది కూడా ఐఏఎస్ ఐపీఎస్ అసంటి పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఇచ్చాయి కొలువు. ఏం చేస్తారని గంత నిమ్మలంగా అడుగుతావేంది గౌరీ? పదవిత్తా అంటే ఇవ్వాలన్నా పటపట పండ్లు కొరుకుతారా? థ్యాంక్స్ చెప్పి మస్తు సంబురంతో ఎగిరి గంతేస్తాం అని అంటారా? కానీ గిడ సీన్ రివర్స్లు ఉన్నది. గా కొలువు మాకద్దంటున్నారట కొందరు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు. మరి గది ఏ కొలువో గాళ్ళు ఎందుకు అద్దంటున్నారో ఓ పారిగి ముచ్చట చూసి అరుచుకుందాం పాండ్రి. జల్దిన టీఎస్పీఎస్సీకి కొత్తోళ్లను తీసుకొని కొత్త బోర్డును పెట్టి కొలువుల జాతర చేద్దామని రేవంత్ అన్న సర్కారు చూస్తుంటే వామ్మో నేను రాను సర్కారు దావకానకు అన్నట్టే చేస్తున్నారట కొందరు ఆఫీసర్లు. వామ్మో టీఎస్పీఎస్సీనా గా ముళ్ళకంప మీద మేం కూసోం అని అట్నుంచి అటే పరారైనంత పనిచేస్తున్నారట. పొయ్యిల కూసోవాలని ఎవరు కోరుకుంటారు? అవసరమైతే కొలువు లేకుంటైనా ఉంటాం, కానీ గా టీఎస్పీఎస్సీలనైతే కూసోమంటున్నారట చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు. రాజకీయ లీడర్ల ఆరోపణలు, నిరుద్యోగుల ఆందోళనలు, కోర్టుల వార్నింగులు, పేపర్ లీకులు, ఒక్క నోటిఫికేషన్కే లచ్చలల్ల అప్లికేషన్లు, ఇట్లా లేని పంచాదులన్నీ టీఎస్పీఎస్సీ మీదనే ఉండే. ఇక పాత సర్కారేమో సక్కగా నిధులు ఇయ్యలేదట. ఇక ఏ నోటిఫికేషన్ వేసినా కూడా ఏదో కేసులైతనే ఉండే. ఇంతకు ముందున్న బోర్డోళ్లు కొలువులు సక్కగా ఎయ్యలే, పరీక్షలు సక్కగా పెట్టలే అని మస్తు ధర్నాలు చేసిండ్రు నిరుద్యోగులు. ఇప్పుడు కొత్త బోర్డు అత్తే మంచి కొలువులేత్తరు కావచ్చు, మనకు నౌకర్ అత్తది కావచ్చు అని చాలా ఆశతోటున్నారు. ఇక గాళ్లకు న్యాయం చెయ్యాలంటే తలకు మించిన భారమే అయితది. పొక్కిలి పడ్డ ఇంటిని పోయి మళ్ళా మొదటికేంచి సాఫ్ చెయ్యాలన్నట్టు. ఇక గంత రిస్క్ తీసుకోలేము, మాకు ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ అద్దు, ఆ బోర్డుల సభ్యుల పోస్టు కూడా అద్దు అని దండం పెట్టి వద్దంటున్నారట కొందరు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఒక్క చైర్మన్ తోటి 10 మంది సభ్యుల కోసం రేవంత్ అన్న సర్కారు బగ్గనే ప్రయత్నాలు చేస్తున్నది. అంతకు మొదలున్నట్టు రాజకీయ సంబంధాలు లేని ఆఫీసర్లను టీఎస్పీఎస్సీలకు తీసుకోవాలని చూస్తున్నారట. ఇక డిఎస్సీ కూడా గీళ్లకే అప్పజెప్పాలని అనుకుంటున్నారట. జాబు క్యాలెండర్లు, నోటిఫికేషన్లు, పరీక్షలు, రిజల్ట్లు ఇట్లా అన్నింటినీ ఏ లొల్లి లేకుండా సాఫ్గా చేసే తాకతున్న సీనియర్ ఆఫీసర్ల కోసం మస్తు లెంకుతున్నారట. మరి చూడాలే ఎంత జల్దిన కొత్త బోర్డును పెడతారో, ఎంత జల్దిన ఉద్యోగాలేసి నిరుద్యోగుల బతుకుల్లో ఎలుగులు నింపుతారో అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన నిరుద్యోగుల అయ్యవ్వలు. ఇప్పుడు మా తాత చెయ్యాలి కదా, మరి మోతెవరి ఏ ముగ్గురం ముగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? ఏ దార పిల్లగద్దా, అరే ఊళ్ళో మనల్ని మించిన కార్యకర్తలు ఎవరున్నారా? అరే మన ఊళ్ళో 6 నెంబర్లో 4గురిని గెలిపించుకున్నావా లేదా? మరి మన పార్టీలో మనమే తోపు లీడర్లు, నువ్వురా? అగో కాటయ్య కూటయ్య కలిసినట్టు కలిసి పువ్వు పాటి కండువలు మెడలేసుకొని ఏటయ్యా పోయేది మీరిద్దరు? మా పార్టీ మీటింగ్ ఉన్నది అందుకే పోతాను. దానికి ఎందుకు చెప్తానవరా వారి? దానికి అసలు ముచ్చట తెలిసిందనుకో, అది కూడా మన పార్టీ అని ఓ కాషాయ కండు ఎంకులాడుకొని మెడలు వేసుకొని వచ్చిన వస్తుంది. దానికి అసలే చెప్పక నువ్వు సప్లై కదా. ఏంది ముచ్చట తెలిసేది ఉంటే నేను కూడా మీ పార్టీ కండువ మెడలేసుకొని వస్తానా? ఇంతకుగా ముచ్చటేందో చెప్పుండ్రి, నేను అచ్చుడు రాకపోవడు తర్వాత చెప్తా గాని. కూటర్లు ఇస్తానులాట, అందుకే పోతాను. ఏటా స్కూటీలు మీకు కాదు కదా, అది చదువుకునే ఆడబిడ్డలకి ఇత్తనన్నది రేవంత్ సార్ సర్కారు. ఇదో ఇచ్చి యజ్ఞం అంటే తెజ్జం అనే రకం. అరే మేము సర్కారు ఇచ్చే కూటార్ల గురించి అనే మాట్లాడేది. మా మెడలో ఏ పార్టీ కండవలు ఉన్నాయి, నువ్వు ఏ పార్టీ కండవల గురించి మాట్లాడతావు? సరే నేను మాట్లాడిన ముచ్చట అటుంచు గాని, మీ పువ్వు పార్టీ ఎందుకు బండ్లు ఇస్తా అందో గది చెప్పు. ఆగో గట్ల అడిగినావు, మంచిగా ఉన్నది. వేయనక పగలనక పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉంటారు చూడు, అగో వాళ్లకు మా పువ్వు పార్టీ అధిష్టానం కూటర్లు ఇస్తుందట, అందుకే పోతాను. పార్టీలు కోటర్లు ఇస్తాయని ఎరికే గాని స్కూటర్లు కూడా ఇస్తారానే? అవు మా పార్టీలు ఇస్తారు. ఉత్తరప్రదేశ్ లో పార్టీ కోసం ఫుల్ టైం పనిచేసిన కార్యకర్తలకు మా పార్టీ కొత్త కూటర్లు ఇచ్చింది, ఎరికేనా? అదే తరీకలో మన తెలంగాణలో కూడా కొత్త కూటర్లు ఇవ్వాలని చూస్తాంది. ఆ ముచ్చట తెలిసేనా నువ్వు ఇంతగానం సంకలు గుద్దుకుంటున్నావు? అవును,
అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా కనీసం ఒక 10 సీట్లన్నా గెలవాలని ఇక మా కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు మా పార్టీ అధిష్టానం. పోయిన తాప ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీ పార్టీకి 8 సీట్లే వచ్చినాయి కదనే. ఆ 8 సీట్లు కూడా మా కార్యకర్తల కట్టంతో గెలిచినాం. ఎరికేనా నీకు? అవునవును, మీ పార్టీ పెద్దలు గల్మ దాటి ప్రచారం చేయకపోయినా మీ కార్యకర్తల పున్నమా అని 8 సీట్లు గెలిచిండ్లు. ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కూడా మంచిగా ప్రచారం చేసేది ఉంటే ఇంకిన్ని సీట్లు గెలిచేటోళ్ళు అని వాళ్ళొగలు వీళ్ళొగలు అంటున్నారే. ఏం చేస్తాం, అంగట్లో అన్నున్నా కూడా అల్లున్నైతే శని అన్నట్టు అయిపోయింది మా పార్టీ కథ కూడా. అందుకే కదా మా కార్యకర్తలలో ఎవరైతే మంచిగా పని చేస్తారో వాళ్ళకు కూటర్లు ఇవ్వాలని చూస్తుంది మా పువ్వు పార్టీ అధిష్టానం. సరే ఇట్టే తీసుకోండి గాని ఇంతకు ఊరికి ఎన్ని బండ్లు వస్తున్నాయటనే? ఊరికి ఒక కూటర్ ఇస్తారో లేకుంటే మండలానికి ఒక కూటర్ ఇస్తారో తెలియదు, ఆడికి పోయినాక తెలుస్తుంది. కానీ ఒక్క కూటర్ వచ్చినా 2 కూటర్లు వచ్చినా దాంట్లో ఖచ్చితంగా నా పేరుంటది. ఒక కూటర్ నాదే, చూసుకో. ఎందుకు నీ అంత మంచిగా పనిచేసే కార్యకర్తలే లేరా మనూరి పువ్వు పార్టీలా? దేశ వీళ్ళంతా తాల్తూ పసిగాలు పిల్ల. ఓట్లప్పుడు పైసలు కోటర్ కీసాలు వస్తాయన్న ఆశకర్త అంటారు కొంతమంది వయసుంటోళ్ళు. కానీ మా పార్టీలకు కావన్నీ నడవయి కదా. ఇక ఇప్పుడు కూటర్లు వస్తానన్న ఆశకు కొద్దిగానే మెడల కండు వేసుకొని వచ్చింది మొగోడు. ముసలోడా ఏం మాట్లాడతాను? ఎన్నడైనా నీ ముఖం మా పార్టీలో కనపడదేనా? ఏంద్రా నువ్వు బాగా మాట్లాడతాను? నేను ఈ పువ్వు పార్టీ కనువ నా మెడలు వేసుకున్నప్పుడు అసలు నువ్వు బుచ్చిన అవరా ఊళ్ళే బాగా నిలుగుతాను ఏంద్రా? మొదలైందా? ఏ పంచాదులని పార్టీ అంటే అది పువ్వు పార్టీ అన్నట్టుండే. ఇప్పుడు ఇగో మీ అసుంటోళ్ళు జయ్యబట్టే మీ పువ్వు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తున్నది. అరే మన పార్టీలో కూటర్లు ఇస్తాను అని తెలియంగానే 1,000 మంది తీసుకొచ్చి నాకు పోసి పోదాం ఆఫీస్ కాడికి అని అంటాను. మొదటి నుంచి నువ్వు మన పార్టీలో తిరిగినావు కదా, మరి మొన్న ఎలక్షన్లప్పుడు ఏ పార్టీలతో తిరిగినావురా? ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది అని తెలియంగానే మళ్ళీ కనువ కప్పుకొని కూటర్లు వస్తానే అని ఈ పార్టీలకు వస్తానవా? పీకు నువ్వు ముసలోడా, పార్టీ ఏమన్నా నీ ఇంట్లో పుట్టిందా? బాగా మాట్లాడతాను. నీకు ఎట్లా వస్తుందో చూస్తావు. నేను ఏం బిక్తారు నువ్వు? ఏం మీకుడు కాదు, నీకు బండి నాకు రాకున్నా కానీ నీకు ఎట్లా వస్తుందో చూస్తాను. ఎందుకురా నువ్వు? ఏ పో ముసలోడా, ఎప్పుడు చూడు ఎవరితోనో ఒకరితోని పంచాదులే కావాలి నీకు. చూసిండు కదా పబ్లిక్, ఎంపీ ఎలక్షన్ల కోసం పువ్వు పార్టీ కొత్త ప్లానింగ్లు ఎత్తున్నదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వంచినట్టే కార్యకర్తలకు బండ్లు వంచుదామని చూస్తున్నదట. ఇక తెలంగాణలోనే కాకుండా దేశం మొత్తం ఉన్న పువ్వు పార్టీ కార్యకర్తలకు వంచుదామని ఆలోచన కూడా చేస్తున్నారట. లీడర్లను నమ్ముకుంటే పని లేదని గిట్ల కార్యకర్తల మీద ఆధారపడ్డారు కావచ్చు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఏమో మరి ఇప్పటికే టికెట్ల కోసం పంచాదులు అవుతున్నట్టు గీ బండ్ల కోసం ఎన్ని పంచాదులు అవుతాయో చూడాలి. ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఏపీలా ఆటల పోటీలు పెట్టిండ్రు కదా పంకపాటి సర్కారోళ్ళు. ఇక పిల్లగాండ్లను ఎంకరేజ్ చేయనీకి కొందరు లీడర్లు సుతం మస్తుగా ఆటలాడుతున్నారు. ఆగో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సార్ని యూడుండ్రి పిల్లగాండ్లతోని ఎట్లా కబడ్డీ ఆడుతున్నాడో. ఆగో కూతకు పోయిన ఎమ్మెల్యే సారు సుతం ఒక పాయింట్ను సుతం కొట్టుకొచ్చిండు కదా. సారు పెద్ద ఆటగాడే ఉన్నట్టున్నాడు. ఇగి ముచ్చట ఇట్లుంటే మంత్రి రోజాకేమన్నా చిన్నదా? అక్క గిసొంటి ఆటల పోటీలంటే శాన పాయరమాయే. ఇక పిల్లగాండ్లతోని కలిసి కబడ్డీ ఆడింది. అవతల కోర్టును గడగడలాడించి టీముకు ఒక పాయింట్ను కూడా పట్టుకొచ్చింది. రోజక్కన మజాకా మామూలుగుండది రోజక్కతోటి. ఎప్పుడో టైంపాస్ కోసం ఆడే లీడర్లే గింత మంచి ఆడుతుంటే ఇక దినం ప్రాక్టీస్ చేసి మేము ఆళ్ళకన్నా ఇంకా మంచి ఆడి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నారట శానా మంది ఆటగాళ్ళు. ఆగో గిల్లెవలో గాని మంచిగా సీతారాముల వేషం కట్టిండ్రు కదా. ఎంబటే లక్ష్మణుడు ఆంజనేయుడు సుతం ఉన్నారంటే మరేదన్నా రామాయణం సినిమా షూటింగ్ గిన చేస్తున్నారని అనుకునేరు. కాదుల్లా గిల్లందరూ రాముని భక్తులే. కానీ షూటింగ్ కోసం రాలేదు. రాముని గుడి ఓపెనింగ్ కార్యానికి అయోధ్యకు పోయిండ్రు. ఈ నెల 22 తారీఖు నాడు అయోధ్యలో రాముని గుడి ఓపెనింగ్ కార్యం ఉన్నది కదా. ఇప్పటికే దేశంలో ఉన్న చాలా మంది భక్తులు ముందుగానే అయోధ్యకు పోయిండ్రు. ఇక ఇల్లు సుతం అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు పోయిన తొలుసు విమానంలో ఆడికి పోయిండ్రు. జై శ్రీరామ్ అని అనుకుంటా గీళ్లకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిండ్రు తతిమ్మ భక్తులు. దేవుని ఏషంలున్న గీళ్లను చూసే గింత సంబరపడ్డారంటే ఓపెనింగ్ కార్యంలా
గుళ్ళున్న రాముల వారిని చూసి ఇంకెంత సంబరపడతారో భక్తులు మరి. సంక్రాంతి పండుగ పేరు మీద తమిళనాడు సీఎం స్టాలిన్ పబ్లిక్ కు కానుకలిచ్చే కార్యం ముంగటేసుకున్నాడు. ఇక రేషన్ కార్డులున్న పబ్లిక్ అందరికి ఇయ్యాలటి సంది కానుకలిచ్చే కార్యం షురువు చేసిండు. పండుగ పూట ఎవరికి ఏం తిప్పలు రాకుండా ఉండాలని 1000 రూపాయలతోని పాటు బియ్యం, చక్కెర, చెరుకు, బట్టలను కూడా ఇస్తున్నారట. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న పబ్లిక్ అందరూ రేషన్ దుకాణాలకు పోయి సర్కారిచ్చే కానుకల్ని తెచ్చుకోవాలని కూడా చెప్పుకొచ్చే వరకు ఆడికి లైన్లు కట్టిండ్రు జనాలు. స్టాలిన్ చేసిన పనికి ఆడున్నోళ్ళు మస్తు సంబరమెల్లబోతున్నారు. నిజమే కదా నుల్లా, పండుగ పూట పబ్లిక్ గురించి గింత మంచి ఆలోచన చేసిన సీఎం స్టాలిన్ సారు నిజంగా గ్రేట్ కదా. మరి గిసొంటి పథకాలు మన తాన కూడా పెడితే మంచిగుండు. మనం కూడా పండుగను సంబరంగా చేసుకుందామని అనుకుంటున్నారట గి ముచ్చటెరకైన కడమ రాష్ట్ర పబ్లిక్. ఇక తెచ్చిన కాడికైతే ఇవాళ అన్ని ముచ్చట్లు చెప్పేసి నువ్వులా ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లా మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండు రిహెచ్ఎం టీవీ. నమస్తే.